జావీద్ సార్ మాట వినురా సోదరా. ప్రకృతే మన ప్రాణం, ప్రకృతే మన జీవనం. చెట్టును నరికితే నీడను కోల్పోతావు, జీవిని చంపితే సమతుల్యత కోల్పోతావు. మనిషి ఒక్కసారి ఆలోచించు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తించు. ప్రకృతిని జయించలేదు నీవు, ప్రకృతిలో ఒక భాగమే నీవు. మొదట జీవం చిన్న జీవరూపం, ఏకకణం నుంచి మొదలైన ప్రయాణం బహుకణంగా మారి నీటిలో జీవించి భూమిపైకి వచ్చి ఎన్నో రూపాలై ఉభయచరాలై సరీసృపాలై పక్షులై జంతువులై లక్షల కోట్ల సంవత్సరాల ప్రయాణంలో మనిషి రూపంలోకి వచ్చావు నీవు. మనిషి ఒక్కసారి ఆలోచించు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తించు. ప్రకృతిని జయించలేదు నీవు, ప్రకృతిలో ఒక భాగమే నీవు. ఇల్లు కట్టాలన్ని చెట్లను నరికావు, అడవులన్నీ మెల్లగా మాయం చేశావు. ఆహారం కోసం చేపలను పట్టావు, అవసరానికి మించి జీవులను చంపావు. కుక్కలని చూసి వివద్దు అన్నావు, పక్షులను చూసి వాటి గూళ్ళు కూల్చావు. కానీ ఒక్కసారి ఆలోచించు మనిషి, వీళ్లతోనే నీ జీవితం ముడిపడి ఉందని తెలుసా? తేనెటీగలు లేకపోతే పంటలు ఏమవుతాయి? చెట్లు లేకపోతే వర్షాలు ఏమవుతాయి? చేపలు లేకపోతే సముద్రం ఏమవుతుంది? జీవులు లేకపోతే ఈ భూమి ఏమవుతుంది? ఒక జీవిని తొలగిస్తే మరో జీవిపై ప్రభావం పడుతుంది. ఒక అడవి నశిస్తే జీవుల జీవితం మారుతుంది. ఓ మనిషి, ఓ మనిషి, నీవు ఒంటరిగా పుట్టలేదు, ఈ భూమి ఒడిలోనే పుట్టావు. ఈ గాలి వల్లే ఊపిరి తీసుకుంటున్నావు, ఈ నీటి వల్లే బ్రతుకుతున్నావు, ఈ నేల వల్లే ఆహారం పొందుతున్నావు. మరి అదే ప్రకృతిని ఎందుకు నాశనం చేస్తున్నావు? ప్రకృతిని నాశనం చేస్తే నాశనం అయ్యేది ప్రకృతి కాదు, నీ భవిష్యత్తు.
నశిస్తే చెట్టను కాపాడండి, జీవులను కాపాడండి, నీటిని కాపాడండి, భూమిని కాపాడండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మనిషి ప్రకృతికి యజమాని కాదు, ప్రకృతిలో ఒక భాగం మాత్రమే.